అయితే అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సింది 50 సంవత్సరాలుగా చంద్రుడిపైకి ఎవరూ వెళ్ళలేదు. అలాంటి పరిస్థితులలో అకస్మాత్తుగా ఇప్పుడు అందరూ చంద్రుడి వైపు ఎందుకు పరుగులు పెడుతున్నారు? దానికి సమాధానం మనం అక్కడ ఒక విలువైన విషయాన్ని కనుగొందాం. 2009లో భారతదేశం పంపిన చంద్రయాన్-1 ఒక సంచలన ఆవిష్కరణ చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీటి నిల్వలు ఉన్నాయని ధృవీకరించింది. బిలియన్ల సంవత్సరాలుగా సూర్యకాంతి చేరని శాశ్వత చీకట్లో ఉన్న భారీ క్రేటర్లలో ఈ మంచు నిల్వగా ఉంది. మొదట్లో ఇది కేవలం శాస్త్రీయ ఆవిష్కరణలా కనిపించింది, కానీ వాస్తవానికి అది అంతరిక్ష చరిత్రనే మార్చే విషయం అయిపోయింది. ఎందుకంటే చంద్రుడిపై నీరు ఉండడం అంటే అక్కడ జీవించడం సాధ్యమవుతుందని అర్థం. ప్రస్తుతం భూమి నుంచి 1 కిలోగ్రాం బరువు అంతరిక్షంలోకి పంపడానికి $1000 ఖర్చు అవుతుంది. నీరు బరువైనది, ఇంధనం కూడా బరువైనది, అలాగే ఆక్సిజన్ కూడా బరువైనదే. ప్రతి మిషన్ కు ఇవన్నీ భూమి నుంచి తీసుకెళ్లడం అంటే చంద్రునిపై ఒక కాలనీ నిర్మించడం అంటే ఆర్థికంగా అసాధ్యమైన పని. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.